సరిహద్దు సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 1962 చైనా దురాక్రమణ గురించి పార్లమెంట్లో చర్చించినప్పుడు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలపై కూడా ఎందుకు చర్చించకూడదని కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్ను సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు ప్రధాని మోదీ రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చైనా సరిహద్దు వివాదాలపై చర్చకు అంగీకరిస్తారని ఆశిస్తున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రముఖ ఉత్పాదక శక్తిగా చైనా ఎదిగిందని తెలిపిన కాంగ్రెస్, ఇలాంటి తరుణంలో చైనా నుండి ఎదురయ్యే క్లిష్టమైన ఆర్థిక భద్రతాపరమైన సవాళ్లపై జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించడం భారత్కు అత్యవసరమని పేర్కొంది. జూలై 14న చైనా ఉపాధ్యక్షుడు హాన్ చెంగ్తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత అక్టోబర్లో కజాన్లో భారత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సమావేశం జరిగిన తరువాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని, ఇది ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనకరమైన ఫలితాలు అందిస్తుందని జైశంకర్ అన్నారు. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ జిన్పింగ్ భేటీ తరువాత జరిగిన పరిణామాల గురించి జైశంకర్ కు గుర్తు చేయాలని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు చైనా తన సంపూర్ణ మద్దతు ఇచ్చిందని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఇక పాక్ కు చైనా J-10C ఫైటర్, PL-15E ఫైటర్ 2 ఎయిర్ క్షిపణులు, వివిధ రకాల డ్రోన్లను ఇచ్చిందని, అంతేకాదు రియల్ టైమ్ వార్ అప్డేట్స్ ను కూడా పాకిస్తాన్ కు అందించిందని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనిక కార్యకలాపాలపై పాకిస్తాన్ కు చైనా లైవ్ ఇన్పుట్స్ ఇచ్చిందని మన డిప్యూటీ చీఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ చెప్పారని, మరి దీని గురించి ఏమంటారని జైశంకర్ ను జైరాం రమేష్ ప్రశ్నించారు. త్వరలో పాకిస్తాన్ చైనా నుంచి J-35 స్టెల్త్ విమానాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. చైనా అరుదైన ఎర్త్ మైగ్నెట్స్, స్పెషల్ ఫెర్టిలైజర్స్, టన్నెల్ బోరింగ్ యంత్రాలను భారత్కు ఎగుమతి చేయకుండా పరిమితులు విధించిందని జైరాం రమేష్ గుర్తు చేశారు. టెలికాం, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ మొదలైన కీలక రంగాలు చైనా దిగుమతులపై ఆధారపడి ఉన్నాయని, అలాగే చైనాతో భారత వాణిజ్య లోటు మునిపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో $99.2 బిలియన్ చేరుకుందని జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లోని ఫాక్స్కాన్ ఫెసిలిటీ నుంచి వందలాది మంది చైనా కార్మికులు వైదొలిగారని, అందువల్ల చైనాకు పోటీగా యాపిల్ స్మార్ట్ ఫోన్ సరఫరాదారుగా మారడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద అడ్డంకి ఏర్పడిందని జైరాం రమేష్ పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశమయ్యారు. ఇటీవలి కాలంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జరిగిన పరిణామాల గురించి జిన్పింగ్ కు జైశంకర్ వివరించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ తరపున జిన్పింగ్ కు జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని జైశంకర్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 2020లో గాల్వాన్ ఘటనతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇది జరిగిన తరువాత భారత విదేశాంగ శాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. చైనా ఉపాధ్యక్షుడు హాన్ చెంగ్ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయిన సందర్భంగా చైనా భారత సంబంధాలు క్రమంగా బలపడుతున్నట్లు జైశంకర్ వివరించారు. ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాలను మరింత బలోపేతం చేసుకోవడం వల్ల ఇరు దేశాలతో పాటు ప్రపంచానికి కూడా ప్రయోజనకరమని జైశంకర్ అభిప్రాయపడ్డారు. చైనా వైపు నుంచి ప్రవహించే సరిహద్దు నదుల్లో నీటికి సంబంధించిన సమాచారాన్ని అందించడంపై జైశంకర్ వారితో చర్చించారు. అయితే మోదీ సర్కార్ చెప్పినట్లు ప్రస్తుతం భారత్ చైనా సంబంధాలు బాగుంటే మరి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ కు చైనా ఎందుకు సహాయం చేసిందని కాంగ్రెస్ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. చైనాతో సరిహద్దులపై మన దేశ పార్లమెంట్ లో చర్చ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.